వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ క్లాస్లో మనము ఐసోటోప్స్, ఐసోటోన్స్, అలాగే ఐసోబార్స్ గురించి డిస్కస్ చేద్దాము. అదేవిధంగా మాయిలే డయాగ్రామ్ గురించి కూడా నేర్చుకుందాం. ఓకే, సో దాంతోపాటు మనకి ఏ విధంగా ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ వాటి యొక్క ఆర్బిట్స్లో ఫిల్ అవుతాయి ఏంటనేది మీకు మాయిలే డయాగ్రామ్లో తెలుస్తుంది. అసలు ఆర్బిట్ అంటే ఏంటి, నోడల్ తలము అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఓకే, సో ముందుగా మనము ఐసోటోప్ అంటే ఏంటి, ఐసోటోన్ అంటే ఏంటి, ఐసోబార్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. చూడండి, ఈ క్లాస్ ఎవరెవరైతే చూస్తున్నారో దీనికి ముందు నేను అప్లోడ్ చేసినటువంటి ఇంట్రడక్టరీ క్లాసెస్ ఫస్ట్ చూడండి. ఓకేనా, సో ఫస్ట్ దీని ప్రీవియస్ క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాస్ మనకు చూసినట్లయితే సబ్జెక్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. మీకు ఎటువంటి డౌట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే, సో అలా కాకుండా వీడియోస్ కనుక స్కిప్ చేసి ఈ వీడియో కనుక వచ్చినట్లయితే మీకు ప్రీవియస్ టాపిక్ సంబంధించినటువంటి ఏదైనా పాయింట్ ఇక్కడ చెప్తే అది మీకు అర్థం కాదు. కాబట్టి మీరు 1 by 1 క్లాసెస్ అనేవి చూసుకుంటూ రండి. సో మొదటగా ఐసోటోప్స్ గురించి చూద్దామండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఐసోటోప్లు, ఐసోటోన్లు, ఐసోబార్లు అనేటటువంటి కాన్సెప్ట్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, మీకు అటువంటి కన్ఫ్యూజన్ రాకూడదని నేను ఇక్కడ టేబుల్ ఫామ్లో ఇచ్చాను. ఓకే, మనకు చూడడానికి ప్రతిదీ ఒకలాగే కనిపిస్తుంది, పేరులో చిన్న చిన్న తేడాలు ఉంటాయి, ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒకవేళ మనకి క్లియర్గా తెలిసినా కానీ ఎగ్జామినేషన్లోకి వచ్చేసరికి మీరు ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని అటువంటి ఇబ్బంది మీకు కలగకుండా కొంచెం అర్థమయ్యే విధంగా నేను ఇక్కడ టేబుల్ ఫామ్లో మీకు అరేంజ్ చేసి ఇచ్చాను. ఒకసారి దీన్ని నేను వివరిస్తాను చూడండి. ఓకేనా, ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. ఏంటంటే మొట్టమొదటిది పరమాణు సంఖ్య, దీనికి సంబంధించి డెఫినేషన్ చెప్పాను. తర్వాత ద్రవ్యరాశి సంఖ్య, దీని డెఫినేషన్ కూడా మీకు చెప్పాను. అటామిక్ నెంబర్ అంటే ఏంటి, మాస్ నెంబర్ అంటే ఏంటి, వాటిని ఎలా డినోట్ చేస్తామనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్, సేమ్ ఎలిమెంట్ అంటే ఏంటి, డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి. సేమ్ ఎలిమెంట్ అంటే హైడ్రోజన్, హీలియం, లిథియం, సో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవే సేమ్ ఎలిమెంట్. డిఫరెంట్ అంటే హైడ్రోజన్ వేరు, హీలియం వేరు కదా. సో అలాగే హైడ్రోజన్ వేరు, ఆక్సిజన్ వేరు, నైట్రోజన్ వేరు. డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే ఇలా విడివిడిగా దేనికి ఇంకొక దాంతో సంబంధం లేకపోతే దాన్ని డిఫరెన్స్ అంటారు. ఓకే, సేమ్ అంటే ఒకటే అన్నమాట. ఓకేనా, సో అయితే ఐసోటోప్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వీటికి సంబంధించినటువంటి డెఫినేషన్ గురించి చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఐసోటోప్స్ గురించి వివరించబడ్డాయి. ఓకే, సో ఇక్కడ హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. ఓకేనా, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఒకే మూలకానికి సంబంధించిన పరమాణువులు. అర్థమవుతుందా, ఒకే మూలకానికి సంబంధించిన పరమాణువులు. ఓకేనా, ద అటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్. ఓకే, ద అటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ గుర్తుంచుకోండి, హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్. ఓకేనా, పరమాణు సంఖ్య ఒకే విధంగా ఉంటుంది, సేమ్. ఓకేనా, ద అటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నంబర్. ఓకే, అండ్ డిఫరెంట్ మాస్ నెంబర్స్, ద్రవ్యరాశి సంఖ్య వేరువేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, డిఫరెంట్ ఇన్ ఇట్స్ మాస్ నెంబర్. ఓకే, డిఫరెంట్ ఇన్ ఇట్స్ మాస్ నెంబర్, దట్ ఈజ్ నోన్ యాజ్ ఐసోటోప్స్. ఓకే, గుర్తుంచుకోండి, ద అటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ లేదా సేమ్ అటామిక్ స్పీషీస్ ఏదైనా ఒకటే. ఓకేనా, సేమ్ అటామిక్ స్పీసెస్ అన్నా, ఒకే మూలకపు పరమాణువులన్నా, సేమ్ ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్స్ అన్నా ఒకటే. ఓకేనా, వీటి యొక్క పరమాణు సంఖ్య, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. ఓకేనా, కాబట్టి పరమాణు సంఖ్య సేమ్గా ఉంటుంది. ద్రవ్యరాశి సంఖ్య డిఫరెంట్గా ఉంటుంది, ద్రవ్యరాశి సంఖ్య డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, కాబట్టి సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్, సేమ్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి యాటమ్స్ అన్నమాట. ఓకే, ఈ గ్రూప్ని ఏమంటామంటే ఐసోటోప్స్ అని పిలుస్తాం. ఓకే, ఇటువంటి వాటిని ఏమంటాం ఇక్కడ ఐసోటోపులు అని పిలుస్తాము. ఓకే, ఈ ఐసోటోపులను ముందుగా గుర్తించినటువంటి శాస్త్రవేత్త లేదా వీటిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే ఆస్టన్. గుర్తుంచుకోండి, ఆస్టన్ అనే సైంటిస్ట్ ఐసోటోపుల గురించి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, అలాగే
మనకి ఎక్కువ ఐసోటోపులు కలిగినటువంటి మూలకం ఏంటి? ఎక్కువ ఐసోటోపులు కలిగినటువంటి మూలకం ఏంటి అంటే పొలోనియం. ఓకేనండి, పొలోనియం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ ఎలిమెంట్ని పోలాండ్లో కనుగొన్నారు కాబట్టి ఇక్కడ పొలోనియం అనే పేరు వచ్చింది, గుర్తుంచుకోండి. ఓకే, సింపుల్గా మీకు ఇలా అయినా సరే ఇది గుర్తుంటుంది. ఎందుకంటే మనకి ఎలిమెంట్ నేమ్స్ కొన్ని రకాలుగా, అంటే ఒకటి ఏంటంటే కనిపెట్టిన శాస్త్రవేత్తను బట్టి పేరు పెడతారు, అలాగే కనిపెట్టిన ప్రదేశాన్ని బట్టి పేరు పెడతారు, అలాగే ఇలా వేరు క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏవేవైతే వీటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయో అటువంటి వాటి నుంచి ఈ పేర్లు అనేవి పెడతారు. ఓకేనా, కాబట్టి ఇక్కడ పోలాండ్లో కనుక్కున్నారు కాబట్టి దీన్ని పొలోనియం అంటారు. ఈ పొలోనియంకి ఎక్కువ ఐసోటోపులు ఉన్నాయి. ఓకేనా, ఐసోటోప్ అంటే ఏంటంటే పరమాణు సంఖ్య సేమ్గా ఉంటుంది, గుర్తుంచుకోండి. పరమాణు సంఖ్య అటామిక్ నెంబర్ సేమ్గా ఉంటుంది, మాస్ నెంబర్ ద్రవ్యరాశి సంఖ్య డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అలాగే ఒకే మూలకానికి సంబంధించిన పరమాణువులు. ఓకే, దీన్నే మనము ఐసోటోపులు అని పిలుస్తాం, గుర్తుంచుకోండి. తర్వాతది ఐసోటోన్లు అంటే ఏంటి? ఐసోటోన్లు అంటే చూడండి, మీకు ఇక్కడ వేరు పరమాణువులు ఉన్నాయి, వేరు మూలకాలకు సంబంధించిన పరమాణువులు ఉన్నాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ పరమాణు సంఖ్య డిఫరెంట్. ఓకే, పరమాణు సంఖ్య డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉంది. ఎందుకు ఉంది అంటే ఇది వేరు, ఇది వేరు. ఓకేనా, అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉంది, అటామిక్ నెంబర్ వేరు, కానీ న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఐసోటోన్లో ఇక్కడ అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది, మాస్ నెంబర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, అలాగే ఈ ఎలిమెంట్స్ కూడా డిఫరెంట్, అంటే మూడు డిఫరెంటే. ఎలిమెంట్స్ డిఫరెంట్, అటామిక్ నెంబర్ డిఫరెంట్, మాస్ నెంబర్ డిఫరెంట్, కానీ న్యూట్రాన్ల సంఖ్య మాత్రం సమానంగా ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని మనం ఇక్కడ ఇండికేట్ చేయక్కర్లా, ఇలా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పేరు. ఓకే, ఇక్కడ చూడండి, హెచ్జికి ఏయుకి చూసుకున్నట్టయితే వీటి అటామిక్ నెంబర్స్, మాస్ నెంబర్స్. ఓకే, బట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎలా ఉంటాయండి? సేమ్గా ఉంటాయి, గుర్తుంచుకోండి. ఇటువంటి అరేంజ్మెంట్ని ఏమంటామంటే ఐసోటోన్లు అని పిలుస్తారు, ఐసోటోన్లు. ఓకే, దీనికి డిఫరెన్స్ ఇది. ఇక మూడవది ఏంటంటే ఐసోబార్లు. వాట్ ఈస్ ఐసోబార్స్? రైట్. సో ఐసోబార్లు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్, మళ్ళీ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి డిఫరెంట్. చూడండి, హైడ్రోజన్, నెక్స్ట్ది హీలియం. ఓకే, సో ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెకండ్ పాయింట్లో పరమాణు సంఖ్య గురించి మాట్లాడుతున్నాం, అంటే అటామిక్ నెంబర్ గురించి మాట్లాడుతున్నాం. అటామిక్ నెంబర్ అనేది ఇవి రెండు డిఫరెంట్ కాబట్టి ఇవి కూడా డిఫరెంట్గానే ఉంటాయి. ఓకేనా, అర్థమవుతుందా? పరమాణు సంఖ్య వేరు. మరి ద్రవ్యరాశి సంఖ్య అనేది సేమ్గా ఉంటుంది. ద్రవ్యరాశి సంఖ్య అంటే మాస్ నెంబరు సేమ్గా ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా అండి? అంటే ఇక్కడ వేరు అటామిక్ నెంబర్స్, సేమ్ మాస్ నెంబర్స్ కలిగినటువంటి డిఫరెంట్ అటామిక్ స్పీషీస్కి సంబంధించిన యాటమ్స్ని ఏమంటామంటే ఐసోబార్స్ అంటాము. ఓకే, వివిధ మూలకపు పరమాణువులు, డిఫరెంట్ అటామిక్ స్పీషీస్కి సంబంధించిన యాటమ్స్. ఓకే, వాటి యొక్క అటామిక్ నెంబర్ ఎలాగ ఉండాలి? డిఫరెంట్గా ఉండాలి. మాస్ నెంబర్ ఎలాగ ఉండాలి? సేమ్ ఉండాలి. అలాగే అవి డిఫరెంట్ అటామిక్ స్పీషీస్కి సంబంధించినవి అయి ఉండాలి. ఓకేనా, ఇది ఐసోబార్ల గురించి. ఓకే, మరి ఈ ఐసోబార్లు కృత్రిమంగా తయారు చేయడానికి మనకి బీటా ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఐసోబార్స్ అనేవి ఏ విధంగా ఉత్పత్తి చేయబడతాయి అంటే బీటా ఎమిషన్ ఆఫ్ రేడియేషన్, బీటా రేడియో విఘటనం ద్వారా కృత్రిమ ఐసోబార్లను సృష్టించవచ్చు. గుర్తుంచుకోండి, క్రింది వాటిలో ఏ చర్య ద్వారా కృత్రిమ ఐసోటోపులను తయారు చేయవచ్చు అంటే బీటా ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఓకే, అర్థమవుతుందా? క్లియర్. నేను ఎందుకు ఈ టాపిక్ ఇంత మెల్లగా చెప్తున్నానంటే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఈ మూడింటికి డిఫరెన్స్ అనేది గుర్తుంచుకోండి. మూడింటికి జస్ట్ సింపుల్గా ఇక్కడ పరమాణువులు చూసుకుంటే
ఫస్ట్ కేసులో మాత్రమే సేమ్ ఉన్నది, అంటే ఐసోటోప్స్కి మాత్రమే సేమ్ స్పీషీస్ ఉంది, మిగిలిన రెండింటికి డిఫరెంట్ స్పీషీస్ ఉంది. ఓకే, అలాగే ఐసోటోప్స్కి ఐసోబార్స్కి, ఓకేనా, ఐసోటోప్స్కి ఐసోబార్స్కి తేడా ఏంటంటే ఇక్కడ పరమాణు సంఖ్య అంటే అటామిక్ నెంబర్ సేమ్, ఇక్కడ డిఫరెంట్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి మాస్ నెంబరు ఇక్కడ డిఫరెంట్, మాస్ నెంబర్ ఇక్కడ సేమ్. ఓకే, కాబట్టి దీనికి ఇది పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది. అర్థమవుతుందా? దీనికి ఇది ఆపోజిట్గా కనిపిస్తుంది అనమాట. అంటే ఐసోబారు ఐసోటోపు కొంచెం ఆపోజిట్గా కనిపిస్తాయి, ఎందుకంటే ఇక్కడ సేమ్, ఇక్కడ ఇది డిఫరెంట్, ఇక్కడ ఇది సేమ్, ఇక్కడ ఇది సేమ్, ఇది డిఫరెంట్, ఇక్కడ ఇది సేమ్, అక్కడ ఇది డిఫరెంట్. అర్థమవుతుందా? సింపుల్. ఇక్కడ ఏంటంటే దేనికి దానికి అంటే పరమాణువులు వేరువేరు జాతులు, మాస్ నెంబర్లు వేరువేరు జాతులు, వేరువేరు నెంబర్లు, అలాగే అటామిక్ నెంబర్స్ వేరు. ఇక్కడ కంప్లీట్లీ ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ న్యూట్రాన్స్ సంఖ్య అనేది మామూలుగా మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్ అవుతాయి అంతే. ఓకేనా? సో ఇది కంప్లీట్గా మనకి ఐసోటోప్లు, ఐసోబార్లు, ఐసోటోన్లకు సంబంధించి. నాకు తెలిసి ఇంక మీకు ఎటువంటి డౌట్ అనేది రాదు. ఏదైనా డౌట్ వస్తే ఒక్కసారి ఇంకొంచెం జాగ్రత్తగా రివైండ్ చేసి ప్లే చేయండి, ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆర్బిటాల్ గురించి చూద్దాము. ఆర్బిటాల్ అంటే ఏంటి అసలు? ఆర్బిటాల్ అంటే ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ రివాల్వ్ అవుతూ ఉందో, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక యాటమ్ అనుకున్నప్పుడు ఇది న్యూక్లియస్. ఓకే, ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతాయని మనం అనుకున్నాము? ఎలక్ట్రాన్స్ స్థిర కక్షల్లో తిరుగుతాయి. ఓకేనా, స్థిర కక్షల్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. అయితే ఇవి స్థిర కక్షల్లో తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉందా, ఈ కక్షలో ఉందా, ఈ కక్షలో ఉందా, ఈ కక్షలో ఉందా, ఎక్కడ ఉంది మనకి తెలుసా? తెలీదు. మరి ఎక్కడైతే ఒక ఎలక్ట్రాన్ని ఆ ప్లేస్లో ఉంటుంది అని చెప్పగలిగే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందో దానిని మనము ఆర్బిటాల్ అంటాం. అర్థమవుతుందండి? ద 3-dimensional స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. ఓకే, సో కేంద్రకం దగ్గరలో ఉండేటటువంటి ఈ 3-dimensional 3D స్పేస్లో, ఓకే, సో ఈ 3D స్పేస్లో వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. ఈ ఎలక్ట్రాన్ ఏ ప్లేస్లో, ఏ కక్షలో, ఏ ప్లేస్లో ఉంటుందో మనం చెప్పగలిగేటటువంటి ఎక్కువ సంభావ్యత, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, ఎలక్ట్రాన్ను ఈ పర్టిక్యులర్ ప్లేస్లో ఉండొచ్చు అని కనీసం 100కి 85% అయినా చెప్పగలగా, అంటే మ్యాక్సిమం, ద ప్రాబబిలిటీ ఆఫ్ మ్యాక్సిమం. ఓకే, ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం, దట్ ఈజ్ నోన్ యాజ్ ఆర్బిటాల్. ఓకే, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం, దట్ ఈజ్ నోన్ యాజ్ ఆర్బిటాల్. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఆర్బిటాల్స్కి కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి. అలాగే ప్రతి ఆర్బిటాల్లోనూ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అనేది కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ప్రతి ఆర్బిటాల్కి కూడా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఈ ఆర్బిటాల్లో ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఈ ఆర్బిటాల్లో ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలా ఏంటంటే మనకి ఆర్బిటాల్స్, ప్రతి ఆర్బిటాల్కి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే ఆర్బిటాల్కి షేప్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి. ఆర్బిటాల్ని మనం ఎలా చెప్తామంటే ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ ఇలా చెప్తాం. అయితే ఎస్ ఆర్బిటాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. ఓకేనా, ఎస్ ఆర్బిటాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. ఓకే, తర్వాత పి ఆర్బిటాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 6 ఉంటాయి. డి ఆర్బిటాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10 ఉంటాయి. తర్వాత ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఉంటాయి. గుర్తుంచుకోండి, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నేను ఏవేవైతే మార్క్ చేస్తున్నానో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాఠం నుంచి మీకు ఏవైనా క్వశ్చన్స్ వస్తే, సబ్జెక్ట్ నుంచి ఏదైనా క్వశ్చన్స్ అడిగితే
ఇటువంటి టాపిక్స్ నుంచి అడుగుతాడు. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎఫ్ ఆర్బిటాల్, ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవి గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీని యొక్క షేప్ ఏంటి? స్పెరికల్ షేప్. ఓకే, స్పెరికల్ షేప్. ఓకేనా. నెక్స్ట్ పి ఆర్బిటాల్ షేప్ ఏంటి? డంబల్ షేప్ అండి. ఓకే, డంబల్ ఎలా ఉంటుంది మనకి? ఈ షేప్లో ఉంటుంది కదా డంబల్. ఓకే, పి ఆర్బిటాల్ షేప్ ఇలా ఉంటుంది అనమాట, డంబల్ షేప్. ఓకే, మరి 2 చూడండి ఇలా ఉంటుంది అనుకుంటే, XY యాక్సిసెస్ తీసుకుంటే మనకి ఇది 3 డైమెన్షనల్ స్పేస్ కదా, కాబట్టి XYZ యాక్సిస్ 3 XYZ, ప్రతి యాక్సిస్ మీద 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే PXY, PYZ, PXZ ఇలాగా 3 షెల్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, టోటల్ ఎన్ని? 6. అంటే 6 ఎలక్ట్రాన్స్ ఇక్కడ పి ఆర్బిటాల్కి ఉంటాయి. ఓకేనా. కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6. దీని యొక్క షేప్ ఏంటి? డంబల్, గుర్తుంచుకోండి. ఓకేనా. తర్వాత డి ఆర్బిటాల్. డి ఆర్బిటాల్లో మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్ పడతాయి, 10 ఎలక్ట్రాన్లు పడతాయి. డబుల్ డంబల్, డబుల్ డంబెల్, దీని యొక్క షేప్ గుర్తుంచుకోండి, డబుల్ డంబల్ షేప్. ఓకే, తర్వాత ఎఫ్ ఆర్బిటాల్. ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ పడతాయి. దీన్ని 4 ఫోల్డ్ డబుల్ డంబల్ షేప్ అంటారు. ఓకే, 4 ఫోల్డ్ డబుల్ డంబల్ షేప్. ఓకేనా. సో అయితే మనకి ప్రతిదీ కూడా ఏంటంటే ఇక్కడ 2D ప్లేన్ మీద, అంటే మీకు ఈ బోర్డు మీద చూపించడం కుదరదు. అందువల్ల ఏంటంటే వీటి యొక్క పిక్చర్స్ అనేవి నేను డ్రా చేయడానికి కుదరదు అనమాట. ఓకే, ఇవి షేప్స్ గుర్తుంచుకోండి. ఓకే, ఎస్ ఆర్బిటాల్కి వచ్చేసరికి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, స్పెరికల్ షేప్. పి ఆర్బిటాల్కి వచ్చేసరికి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, డంబల్ షేపు. డి ఆర్బిటాల్కి వచ్చేసరికి 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, డబుల్ డంబల్ షేపు. ఎఫ్ ఆర్బిటాల్కి వచ్చేసరికి 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 ఫోల్డ్ డబుల్ డంబల్ షేపు. అసలు ఆర్బిటాల్ అంటే ఎలక్ట్రాన్ని ఏ ప్లేస్లో అయితే మనము మ్యాక్సిమం కనుగొనగలము అని చెప్పగలిగే పాసిబిలిటీ ఉంటుందో, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం ఈజ్ నోన్ యాజ్ ఆర్బిటాల్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ మనము ఆర్బిట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఆర్బిటాల్ గురించి మాట్లాడాము. ఆర్బిటాల్ అంటే కనుగొనే ప్లేస్. మరి ఆర్బిట్ అంటే ఏంటి? ఆర్బిట్ అంటే ఎలక్ట్రాన్ తిరిగే పాత్, సింపుల్. ఓకేనా. ఆర్బిట్ అంటే ఎలక్ట్రాన్ తిరిగే పాత్ అనమాట. The path where the electron revolves round the nucleus. ఓకేనా. అంటే ఎలక్ట్రాన్ తిరిగే కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్ష్యని ఏమంటాము అంటే ఇక్కడ మనము ఆర్బిట్ అంటాం. దీన్ని ఏమంటామండి? ఆర్బిట్. గుర్తుంచుకోండి, ఆర్బిట్ అంటే మార్గం, ఆర్బిటాల్ అంటే ప్లేస్. మరి ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, మ్యాక్సిమం ఛాన్స్ ఉంది, దీన్ని ఆర్బిట్ అన్నాం. మరి ఆ ఛాన్స్ అసలు లేకపోతే దాన్ని ఏమంటాం అంటే నోడల్ తలము, నోడల్ ప్లేన్ అంటాం. ఓకేనా, నోడల్ ప్లేన్. ఓకేనా. నోడల్ ప్లేన్ అంటే ఏంటంటే ద 3 డైమెన్షనల్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 0. ఓకే, 0. దీన్ని ఏమంటాము? నోడల్ ప్లేన్ అంటాం. ఓకే, ఎక్కడైతే ఒక ఆర్బిటాల్ ఎక్కడైతే ఒక ఎలక్ట్రాన్ను కనుగొనే పాసిబిలిటీ అనేది అస్సలు లేదో దాన్ని ఏమంటామంటే ఇక్కడ నోడల్ తలము అని చెప్తాం. అదే పాసిబిలిటీ మ్యాక్సిమం ఉంటే దాన్ని
ఆర్బిటాల్ అని చెప్తాం. అసలు లేకపోతే నోడల్ ప్లేన్ అని చెప్తాం. అసలు ఆర్బిట్ అంటే ఎలక్ట్రాన్ తిరిగే పాత్. అర్థమవుతుందా? సో ఈ మూడు అర్థమైన తర్వాత మీకు షెల్ అంటే ఏంటి, సబ్ షెల్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఆర్బిటాల్ తిరిగే పాత్ గురించి తెలుసుకున్నారు, ఎలక్ట్రాన్ తిరిగే పాత్ గురించి తెలుసుకున్నారు, ఆర్బిటాల్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు షెల్ అంటే ఏంటి, సబ్ షెల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో నెక్స్ట్ షెల్ గురించి చూద్దాం. సో షెల్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ చెప్పుకున్నాం, ఆర్బిట్ గురించి మాట్లాడాం. సో ఆర్బిట్ లేదా షెల్ లేదా ఎనర్జీ లెవెల్ ఏదైనా ఒకటే. సో ఇక్కడ చూడండి, ద ఆర్బిటల్ ఆర్ పాత్ ఆఫ్ డెఫినిట్ ఎనర్జీస్. దీన్ని ఏమంటాము, ఎనర్జీ లెవెల్స్. ఎందుకంటే వీటికి కొన్ని శక్తి స్థాయిలు అనేటటువంటి ఉంటాయి, అందువల్ల ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ అని చెప్తాం. ఓకే, ద ఆర్బిటల్ ఆఫ్ డెఫినిట్ ఎనర్జీస్. ఓకే, దీనికి ప్రతి కక్షకి కూడా ఒక ఎనర్జీ లెవెల్ ఉంటుంది అనమాట. సో అందువల్ల వీటిని ఏమంటాము, ఎనర్జీ లెవెల్స్ కానీ ఎనర్జీ షెల్స్ అని కానీ ఆర్బిట్స్ అని కానీ పిలుస్తాం. ఓకే, సో ఈ ఆర్బిట్స్లో ఆర్బిటాల్స్ ఉంటాయి, ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇన్ విచ్ ద ఎలక్ట్రాన్ రివాల్వ్స్ ఆర్ కాల్డ్ షెల్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ షెల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏదైతే న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుందో దాని ఎనర్జీ లోగా ఉంటుంది. ఎందుకు ఎనర్జీ లోగా ఉంటుంది చూడండి, ఇది న్యూక్లియస్, ఇలాగా 4 ఆర్బిట్స్ ఉన్నాయి లేదా 4 ఎనర్జీ లెవెల్స్ అనుకుందాం. ఈ ఎనర్జీ లెవెల్స్ని ఎలా డిఫైన్ చేస్తాం మనము, కే అనే లెటర్ తోటి డినోట్ చేస్తాము, ఎల్ అనే లెటర్ తోటి డినోట్ చేస్తాము, ఎం అనే లెటర్ తోటి డినోట్ చేస్తాము, ఎన్ అనే లెటర్ తోటి డినోట్ చేస్తాం, ఇలా అండ్ సో ఆన్. ఓకే, వీటి యొక్క లెవెల్స్ కూడా చూసుకుంటే కే ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎల్ అంటే 2, ఎం అంటే 3rd లెవెల్, ఎన్ అంటే 4th లెవెల్, ఇలా ఎన్ అయితే ఉన్నాయో నంబర్స్ అలా వెళ్తూ ఉంటాయి. సో అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ కేంద్రకం యొక్క ఫోర్స్ అనేది దీనికి సంబంధించి ఏదైతే దగ్గరగా ఉందో దాని మీద ఎక్కువ ఉంటుంది. ఓకే, దాని మీద ఎక్కువ ఉండడం వల్ల దీని యొక్క ఎనర్జీ లెవెల్ అనేది తక్కువ. ఎందుకంటే న్యూక్లియస్ యొక్క ఫోర్స్ అనేది దీని మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని ఎనర్జీ లెవెల్ తక్కువ ఉంటుంది. అదే యాజ్ కంపేర్డ్ విత్ దిస్ సెల్, ఇక్కడ చూడండి 4th లెవెల్లో ఉండే షెల్ చూసుకుంటే దీని ఎనర్జీ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఏంటంటే కేంద్రకానికి దగ్గరగా ఉండే ఎనర్జీ లెవెల్ తక్కువ, కాబట్టి ద ఎనర్జీ ఆఫ్ ఇన్నర్ మోస్ట్ షెల్ ఈజ్ లోయెస్ట్, తక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ద ఎనర్జీ ఆఫ్ అవుటర్ మోస్ట్ షెల్ ఈజ్ లార్జెస్ట్. ద ఎనర్జీ ఆఫ్ అవుటర్ మోస్ట్ షెల్ ఈజ్ లార్జెస్ట్. ఓకే, అలాగే ప్రతి షెల్లోనూ కూడా సబ్ షెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సబ్ షెల్స్. ఈ సబ్ షెల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఉపకర్పరాలు అని చెప్తారు. ఓకే, సో ఈ సబ్ షెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆర్బిటాల్స్ మనం ప్రీవియస్గా చెప్పాను కదా, ఎస్, డి, పి, ఇవి ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. సో ఇలాగా మనకి నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ని బట్టి ఆర్బిటాల్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి, ఈచ్ సబ్ షెల్ అసోసియేటెడ్ విత్ 1 or more ఆర్బిటాల్స్. ఇది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కే తీసుకున్నారు అంటే ఫస్ట్ లెవెల్లో ఒకటే సబ్ షెల్ ఉంటుంది, ఒక సబ్ షెల్ ఉంటుంది, అది ఏంటి అంటే ఎస్ ఆర్బిటాల్తో ఉంటుంది. ఓకేనా? ఈ ఒక సబ్ షెల్లో ఉండేది ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ లెవెల్ ఎల్ తీసుకుంటే దీన్ని ఏమని డినోట్ చేస్తాం? ఎన్ కదా, లెటర్ ఎన్. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ లెవెల్ అంటే ఎల్ ఆర్బిటాల్. ఓకే, 2 సబ్ షెల్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఎస్, పి. ఓకే, ఎస్లో ఎన్ని ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పిలో ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి, ప్రీవియస్గా చెప్పాం కదా. సో అవి 2 ప్లస్ ఇవి 6, మొత్తం 8. ఓకే, టోటల్ 8 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఎం తీసుకున్నప్పుడు ఇది థర్డ్ లెవెల్ సబ్ షెల్స్ 3 ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే 2, ఇవి 6, తర్వాత ఇది డి షెల్లో డి అనే సబ్ షెల్లో మనకి ఇక్కడ మొత్తం 10 ఉంటాయి. ఓకే, టోటల్ ఎంత? 10, 6, 16, 2, 18.
ఓకే, 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి ఎన్. ఎన్ అంటే 4th లెవెల్. ఓకే, సో ఈ 4th లెవెల్లో ఎస్పిడిఎఫ్ అనే ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ ఆర్బిటాల్స్లో ఉండే ఎలక్ట్రాన్లు మొత్తం సంఖ్య ఎంత అంటే కలుపుకొని ఇక్కడ ఎన్ అనేటటువంటి లెవెల్లో 32 ఎలక్ట్రాన్లు ఉంటాయి అన్నీ కలిపి. ఓకే, దేనికి దానికి విడిగా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తుంది ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇవి ఇండివిజువల్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇండివిజువల్గా ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి, పీలో ఎన్ని ఉంటాయి, అలాగే డి, ఎఫ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే, 2, 8, 18, 32. ఓకే, సో ఇక్కడ వరకు చాలు. కావాలనుకుంటే మీరు ఇక్కడ ఇంకా పెంచే కొద్దీ మీకు అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ గురించి చూద్దాం. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ లేదా ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ షెల్స్లో ఎలా నిండుతాయి అని చెప్పేదాన్ని ఏమంటాం అంటే ఏ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పేదన్నమాట. దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రాన్ విన్యాసము లేదా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటాం. ఓకే, సో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అ షెల్ ఈజ్ 2n². దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నోట్ డౌన్ ఇట్. ఓకే, the maximum number of electrons in a shell is 2n². నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్లో ఒక బిట్ వచ్చినటువంటిది ఇది 2n², గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ outer most shell can have the maximum number of electrons is 8. outer most షెల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి 8 ఉంటాయి. ఓకే, సో అయితే జస్ట్ ఇవి బేసిక్ పాయింట్స్ అండి. అసలు ఇవి ఎలా నిండుతాయి ఏంటనేది చూద్దాము. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు చెప్తాను. మనకి ఇక్కడ మీరు బోర్డు మీద చూస్తున్నారు, మీకు ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ నేను తీసుకున్నా. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత, 1. హీలియం 2. బెరీలియం 4. ఓకేనా, నెక్స్ట్ నియాన్ 10. అలాగే సోడియం ఏమంటాము, నాట్రియం అంటాం, కాబట్టి Na అని రాస్తాం. ఓకేనా, సోడియము దాన్ని Na అని రాస్తాం, అది లాటిన్ నేమ్, గుర్తుంచుకోండి. ఓకేనా, సో దాని అటామిక్ నెంబర్ 11. తర్వాత ఆర్గాన్ అటామిక్ నెంబర్ 18. ఓకేనా, తర్వాతది ఏంటి, కాలియం మీన్స్ పొటాషియం. ఓకేనా, సో పొటాషియం 19. ఇవి వీటి యొక్క అటామిక్ నెంబర్స్, సింబల్స్. ఓకే, మీరు 1 to 30 కనీసం మస్ట్ అండ్ షుడ్గా వీటి యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్, అటామిక్ నెంబర్స్ గుర్తుంచుకొని తీరాలి ఎగ్జామినేషన్కి సంబంధించి. మీకు చిన్న చిన్న సమ్స్ చేయడానికైనా లేకపోతే ఇచ్చినటువంటి బిట్స్ సాల్వ్ చేయడానికైనా సరే ఖచ్చితంగా ఇవి అవసరం అవుతాయి. ఓకే, సో ఇవి అటామిక్ నెంబర్స్, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ యొక్క సింబల్స్. మరి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్నెన్ని ఉంటాయి అంటే ఏ ఆటంలో ఎన్నెన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే ఎలా ఫిల్ అవుతాయి, ఇది ఒకసారి చూసుకున్నట్టయితే హైడ్రోజన్ 1 కాబట్టి అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ, 1. నెక్స్ట్ హీలియంలో ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఓకేనా, తర్వాత బెరీలియంలో చూసుకుంటే సేమ్, అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో అది మనకి ఇక్కడ అటామిక్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకి బెరీలియంలో కూడా 4 ఉంటాయి, అలాగే నియాన్లో 10, నెక్స్ట్ సోడియంలో 11, ఆర్గాన్లో 18, అలాగే పొటాషియంలో 19. ఓకే, సో ఇప్పుడు ఇవి ఏ షెల్లో ఎన్నెన్ని ఉంటాయనేది చూద్దాం. ఏ షెల్లో ఎన్నెన్ని ఉంటాయి, ఇక్కడ ఉన్నది ఒక ఎలక్ట్రాన్, కాబట్టి దీని యొక్క ఎనర్జీ లెవెల్ ఎంత, kth షెల్. ఓకే, K ఇక్కడ ఒకటి ఉంటుంది. ఓకే, మీకు ఆల్రెడీ దీని ముందు టాపిక్లో చెప్పుకున్నాం కదా, kth షెల్లో మ్యాక్సిమం ఏ ఆర్బిటల్ ఉంటుంది, ఎస్ ఆర్బిటల్ ఉంటుంది. ఎస్ ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నది అంతా ఒకటే, ఆ ఒకటి ఎక్కడ ఉంటుంది, ఎస్ ఆర్బిటల్లో ఉంటుంది, సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, హీలియం 2. సో అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎస్ ఆర్బిటల్లో పడతాయి కదా, సో అది కూడా kth షెల్లో ఉంటుంది. ఇక్కడ kth షెల్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి 4 బెరీలియం 4. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ kth షెల్లో 2,
ఇప్పుడు ఈ ఎనర్జీ లెవెల్ ఫిల్ అయిపోయింది. ఫిల్ అయిపోయిన తర్వాత మిగిలిన 2 కూడా నెక్స్ట్ షెల్కి ట్రాన్స్ఫర్ అవుతాయి ఇలా. ఓకే, మిగిలిన షెల్స్ ఇక్కడ ఖాళీ. ఓకేనా. నెక్స్ట్ చూడండి నియాన్. సో నియాన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయని చెప్పాము? ఒక షెల్లో 8 ఉంటాయి, రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కేత్ షెల్లో 2 ఉంటాయి. ఓకే, కేత్ షెల్లో 2. నెక్స్ట్ ఎల్త్ షెల్లో ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ కాబట్టి ప్రస్తుతానికి టోటల్ 8 ఇక్కడ ఉంటాయి. 2, 8 మొత్తం 10 సరిపోయినాయి కదా. నెక్స్ట్ చూడండి సోడియం తీసుకుంటే నెంబర్ 11. సో ఇక్కడ 2, 8, 1 అర్థమవుతుందా? 2, 8, 1. నెక్స్ట్ ఆర్గాన్ 18 ఆక్టేట్ స్టేట్. ఓకేనా. సో ఈ ఆర్గాన్ వచ్చేసరికి సేమ్ 2, 8, 8. ఓకేనా, ఈ విధంగా ఉంటుందండి 2, 8, 8. అలాగే నెక్స్ట్ పొటాషియం అనేది 19 కదా. సో ఈ 2, 8, 8 ఇవి నార్మల్గా ఫిల్ అవుతాయి. నెక్స్ట్ తర్వాత షెల్కి ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే చూడండి, ఈ థియరీ ప్రకారం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే చూడండి, ఎక్కడైనా సరే 8 కంటే ఎక్కువ ఉన్నాయా? లేవు. ఇక్కడ చూడండి 2 ఫిల్ అయిపోయినాయి, ఎందుకంటే దీనికి కెపబిలిటీ అనేది 2 ఎలక్ట్రాన్స్ ఎస్ ఆర్బిటాల్. సో ఇది ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ తర్వాత నెక్స్ట్ షెల్కి అంటే నెక్స్ట్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి బేసిక్గా ఈ ఎనర్జీ లెవెల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఓకే, దీని కంటిన్యూషన్ మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.